సార్ నా క్వశ్చన్ లోని ఆన్సర్ ఉంది. ఒకవేళ మీరు నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అవ్వాలి, బట్ మీరు కాదు కదా. ఆ సర్టెన్ మినిట్ కోసం, ఆ మూమెంట్ కోసమే మీరు సేవ్ చేసుకున్నారు. దానికి మీరు ఎందుకు ఫీల్ అయ్యారు? దిస్ వాస్ మై క్వశ్చన్. ఇప్పుడు నా బదులు హరిత గారు ఆన్సర్ చెప్తారు, పర్లేదా? చెప్పండి. ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్, నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోటి నుంచి మాట్లాడను. అది చాలా రాంగ్ వర్డ్. ఎందుకనంటే ఆయన సొంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది. షో కోసమే, అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు. సో ఆ రోజు డే ఆర్ డై చాలా టాస్కులు జరిగినాయి. ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు, బిర్యానీలు తినమన్నారు. ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ని ఎవ్వరు కూడా, ఆ డేర్ని ఎవ్వరు కూడా ఇమోషనల్గా ఆర్ ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్. అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి నన్ను అన్నారు. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్ళేలోగా మళ్ళీ 3 times ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ షో. సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు. ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్, ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు. సో డెఫినెట్గా అది హీ డజంట్ డిజర్వ్ దట్ వర్డ్. ఆ జియో అనే వర్డ్ నేను ఇవాళ వరకు నా నోటంటే నేను అసలు వాడలేదు, వాడను కూడా. అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది.